హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఇవాళ రోజున చాలా ఇంపార్టెంట్ వీడియో గురించి మాట్లాడుకుందామండి. అందరికీ క్యాన్సర్ అంటే భయం ఉంది. ఇవాళ రోజున రీసెంట్గా జరిగిన ఒక పబ్లికేషన్లో, యూకేలో జరిగిన స్టడీస్లో జనాల్ని ఏ రోగంకి వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు, ఏ రోగం వాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీకి గురి చేస్తుందంటే అందరూ చెప్పింది యునానిమస్గా క్యాన్సర్ అని. సో మనందరికీ కూడా తెలుసు క్యాన్సర్ అంటే చాలా ప్రమాదకరమైన డిసీజ్. దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా? మీ అందరు ఈ వీడియో చూస్తారంటే ఖచ్చితంగా మీరు దీన్ని తెలుసుకుందామని ఈ వీడియోకి లాగిన్ అయి ఉంటారు. రీసెంట్గా యూఎస్లో జరిగిన ఒక అధ్యయనంలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే లిటిల్గా క్యాన్సర్ రిస్క్ మనం 40% తగ్గించుకోవచ్చు. అండ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ అంటే క్యాన్సర్ బారిన పడిన పేషెంట్స్ చనిపోయే రిస్క్ మనం 50% తగ్గించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ 40% క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఏంటి ఈ జాగ్రత్తలు అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, వాళ్ళు చేసిన స్టడీలో ఆల్మోస్ట్ 30 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని వాళ్ళు స్టడీ చేశారు. అండ్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని వాళ్ళు స్టడీ చేశారు. ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే మనం మోడిఫై చేసుకోగలుగుతాం, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం, వాటిని కనుక మనం కరెక్ట్గా ప్రివెంట్ చేసుకుంటే ఈ 30 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఎంత తగ్గుతాయి అన్నది వాళ్ళు డీటెయిల్డ్గా స్టడీ చేశారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక మనం ప్రివెంట్ చేసుకోగలిగితే ఆర్ టోటల్గా మనం దాన్ని అవాయిడ్ చేయగలిగితే క్యాన్సర్ రిస్క్ 40% తగ్గుతుందండి. అంటే అసలు ఇది చాలా సిగ్నిఫికెంట్ నెంబర్. సో వాళ్ళు యూఎస్లో పాపులేషన్ అనలైజ్ చేసి వాళ్ళు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రధానంగా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సిగరెట్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. అంటే ఒకళ్ళు సిగరెట్ తాగటం వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ పొగను పీల్చితే దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీనివల్ల ఆల్మోస్ట్ 20% క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. వాళ్ళు చేసిన స్టడీస్లో యూఎస్లో స్మోకింగ్ రేట్స్ తగ్గుతున్నా చాలా వరకు క్యాన్సర్స్ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రావడం చూస్తున్నారు. సో స్మోకింగ్ కనుక మనం ఆపుకుంటే 20% క్యాన్సర్ రిస్క్ స్ట్రైట్ అవే మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం అనమాట. ఇది కాకుండా నెక్స్ట్ వాళ్ళు చెప్పింది ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించుకుంటే. మూడోది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల యంగ్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్లో వచ్చే క్యాన్సర్స్, ప్రిడామినెంట్గా కోలాన్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్స్ కానివ్వండి, ఇది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఈ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఏంటి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, మంచి ఫుడ్ తీసుకుంటాం, ఇలాంటివి చేయటం వల్ల, ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గటం చూస్తూ ఉన్నారు అన్నమాట. నాలుగోది వచ్చేసి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోగలిగితే, అంటే ఇన్ఫెక్షన్కి వ్యాక్సినేషన్ తీసుకున్నా ఆర్ ఇన్ఫెక్షన్ కడుపులో హెచ్ పైలోరీ అనుకున్న ఇన్ఫెక్షన్కి మనం యాక్టివ్గా కోర్స్ వాడితే, యాంటీబయాటిక్ కోర్స్ వాడినా దీనివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సో వాళ్ళు స్టడీ చేసిన ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్. ఇది ప్రివెంట్ చేయడానికి కొత్తగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ని సబ్సిడైజ్ రేట్స్లో ఇండియన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. దీనివల్ల గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 100% తగ్గుతుంది అనమాట. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోగలిగితే లిటరల్గా 100% గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఇదే కాకుండా ఎప్స్టీన్ బార్ వైరస్ కానివ్వండి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వల్ల వచ్చే క్యాన్సర్స్, ప్రిడామినెంట్గా ఇవి లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల రావడం జరుగుతుంది అనమాట. వీటికి కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే యాంటీవైరల్స్ వాడితే ఈ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ అని చెప్పి కడుపులో ఉండే ఒక బ్యాక్టీరియా వల్ల స్టమక్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో దీనికి హెచ్ పైలోరీని డిటెక్ట్ చేసి దానికి యాంటీబయాటిక్ కోర్స్ వాడటం వల్ల ఆ క్యాన్సర్ రిస్క్ కూడా మనం తగ్గించుకునే వాళ్ళు అవుతాం. ఇది కాకుండా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, దీనికి ఏఆర్టీ రెగ్యులర్గా వాడుతూ CD4 కౌంట్స్ అవి మానిటర్ చేసుకుంటాం అంటే చాలా క్యాన్సర్స్ తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం కాపాడుకోగలిగితే క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గటం చూశారు. ఐదోది వచ్చేసి ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజర్ అవటం. అంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, బీచ్కి అదికి వెళ్ళి ఎక్కువ స్కిన్కి సన్ ఎక్స్పోజర్ అయ్యి దీనివల్ల అల్ట్రావైలెట్ రేస్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటే స్కిన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంది. సో దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటానికి సన్ స్క్రీన్స్ వాడుకుంటాం. ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం కాపాడుకోగలిగితే స్కిన్ క్యాన్సర్, పర్టికులర్గా మెలనోమా అనే ఒక స్కిన్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 82% తగ్గడం వాళ్ళు చూశారనమాట. సో ఈ అధ్యయనంలో వాళ్ళు తెలిసింది ఏంటంటే చాలా వరకు క్యాన్సర్స్, ప్రిడామినెంట్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్, స్మోకింగ్ సెసేషన్ కానివ్వండి, హెచ్పివి ప్రివెన్షన్కి వ్యాక్సినేషన్ తీసుకుంటాం వల్ల ఇవి ఆల్మోస్ట్ 85 to 100% తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ తగ్గించుకుంటే ఆల్మోస్ట్ స్కిన్ క్యాన్సర్ రిస్క్ 80 to 85% తగ్గడం జరుగుతుంది. ఇలా వాళ్ళు అన్ని క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్, ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం కనుక ప్రివెంట్ చేసి ఆర్ ఎక్స్పోజ్ కాకుండా మనం కాపాడుకోగలిగితే
చాలా వరకు క్యాన్సర్ రిస్క్ మనం ఆల్మోస్ట్ 80-90% తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. క్యాన్సర్ గురించి మనం ఫర్దర్గా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రివెంటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి మనం దూరంగా ఉండి మనం హెల్తీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తే క్యాన్సర్ మన దగ్గరికి కూడా రాదు. మనం చాలా హెల్తీగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ.